హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల హెల్త్ కార్డుకు సంబంధించి తాజా సమాచారం విడుదల. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు అత్యంత కీలకమైన ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని విప్లవాత్మకమైన మార్పులను మరియు సాంకేతిక అప్డేట్స్‌ను తీసుకొనొచ్చింది. ఈ యొక్క మార్పుల గురించి ప్రతి ఒక్క ఉద్యోగి మరియు విశ్రాంత ఉద్యోగి క్షుణ్ణంగా తెలుసుకోవడం చాలా అవసరము. ఎందుకంటే ఇవి నేరుగా మీ చికిత్స మరియు ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయి. మొదటగా మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన మరియు చారిత్రాత్మకమైన మార్పు ఏమిటంటే, రాష్ట్రంలో ఈ యొక్క ఆరోగ్య సేవలను పర్యవేక్షించే ప్రధాన సంస్థ పేరు మార్పనమాట. సో, గతంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అని ఉన్నటువంటి పేరును ప్రస్తుతం డాక్టర్ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కి అనే పేరుకి మారుస్తూ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పేరు మార్పును కేవలం ఒక నామకరణ మార్పుగా మాత్రమే చూడకూడదు. భవిష్యత్తులో ఉద్యోగులు లేదా పెన్షనర్లు తమ ఆరోగ్య కార్డులకు సంబంధించి ఎటువంటి విన్నపాలు సమర్పించిన సమస్యలపై ఫిర్యాదులు చేయాలన్నా లేదా ప్రభుత్వానికి అధికారికంగా లేఖలు రాయాలన్నా సరే ఖచ్చితంగా కొత్త పేరును ఉపయోగించాల్సి ఉంటుంది. పాత పేరుతో ఇచ్చే రిప్రజెంటేషన్స్ సాంకేతిక కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇక రెండవ ముఖ్యమైన అంశం ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న హెల్త్ కార్డ్‌ల చెల్లుబాట్లు మరియు కొత్త కార్డ్‌ల డౌన్‌లోడ్ ప్రక్రియ. సో, ప్రభుత్వం మారిన నేపథ్యంలో తమ వద్ద ఉన్నటువంటి పాత కార్డులను ఆసుపత్రులలో పనిచేస్తాయా లేదా అని పెన్షనర్లు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా మరియు వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారమవుతున్న సమాచారం ప్రకారంగా సో, ఎటువంటి ఓటీపీ లేదా పాస్‌వర్డ్ అవసరం లేకుండానే కేవలం మీ యొక్క హెల్త్ కార్డ్ ఐడీ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా కొత్త కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం అందించిన అధికారిక లింక్ ద్వారా ఈ యొక్క ప్రక్రియను సులభంగా పూర్తి చేయవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సో, వెబ్‌సైట్ ప్రస్తుతం భారీ స్థాయిలో అప్డేట్ అవుతున్నందున కొంతమంది కార్డ్‌లు డౌన్‌లోడ్ కావడంలో సాంకేతిక ఇబ్బందులు, సర్వర్ ఎర్రర్ సమస్యలు ఎదురవుతున్నాయి. సో, అటువంటి వారు అస్సలు కంగారు పడొద్దండి. ఒకవేళ మీకు అత్యవసరంగా ఏమైనా ఆపరేషన్ లేదా చికిత్స అవసరమైతే మీ వద్ద ఉన్న పాత కార్డ్‌ను కూడా హాస్పిటల్ యాజమాన్యాలకు తప్పనిసరిగా చూపించినట్లయితే హాస్పిటల్ యాజమాన్యాలు తప్పనిసరిగా అంగీకరించాలని ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది. కాబట్టి కొత్త కార్డు చేతికి వచ్చే వరకు చికిత్సను వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. పెన్షనర్ కార్డు డౌన్‌లోడ్ చేసేటప్పుడు తమ ఐడీ నంబర్ పి అనే అక్షరంతో ప్రారంభమవుతుందని గుర్తుపెట్టుకోవాలి. అదే ఉద్యోగులైతే ఈ అనే ఎంప్లాయీ అనే లెటర్‌తో ప్రారంభం అవుతుంది. అయితే సాంకేతికతను మరింతగా మెరుగుపరుస్తూ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడవ కీలక అంశం ఈహెచ్ఎస్ యాప్ అనే ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ అన్నమాట. ఈ యాప్‌ను మీ యొక్క స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుండి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది కేవలం సమాచారం ఇచ్చే యాప్ మాత్రమే కాదు. ఇదొక డిజిటల్ వాలెట్ లాగా పనిచేస్తుంది. సో, దీని ద్వారా మీరు మీ హెల్త్ కార్డ్ ఎప్ ఎప్పటినుంచైనా సరే, ఎక్కడి నుంచైనా సరే డిజిటల్ రూపంలో మీరైతే చూపించుకోవచ్చనమాట. అంటే మీరు ఈ యాప్ ద్వారా చూపించినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే. అంతేకాకుండా ఇప్పటివరకు మీరు మీ కార్డ్ ద్వారా ఎంత మొత్తం ఖర్చు చేశారు? మీ వార్షిక పరిమితిలో ఇంకా ఎంత బ్యాలెన్స్ మిగిలి ఉంది? ఏ ఏ హాస్పిటల్స్ మీ ప్రాంతంలో నియర్ బై నియర్ మీ నెట్వర్క్ హాస్పిటల్స్‌గా ఉన్నాయి? అటువంటి పూర్తి వివరాలన్నీ గూడా మీ యొక్క వేలిముద్రతో సహా తెలుసుకోవచ్చనమాట. అంటే మనకి ఇవన్నీ యాప్‌లో కనిపిస్తాయి. ఈ యాప్‌లో మొదటిసారి లాగిన్ అవ్వడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ అనేది వస్తుందండి. సో, ఆ ఓటీపీని ఉపయోగించి మీరైతే లాగిన్ అవ్వచ్చు. ఒకసారి లాగిన్ అయితే మీతో పాటు మీపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలు కూడా వారి ఆరోగ్య డేటా కూడా అరచేతిలోకి వచ్చేస్తుంది. ఇది అత్యవసర సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో, మీరు యాప్‌లో చూపించిన కార్డు కూడా హాస్పిటల్స్ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇక నాలుగోది మరియు ఆర్థికంగా అత్యంత కీలకమైన అంశం మెడికల్ రియంబర్స్‌మెంట్.
ఈ మెడికల్ రియంబర్స్‌మెంట్ గడువైతే పెంపు. సాధారణంగా ఈహెచ్ఎస్ కార్డ్స్ ఉన్నవారు నెట్వర్క్ హాస్పిటల్స్‌లో నగదురహిత చికిత్స పొందాలి. కానీ కొన్ని అత్యవసర పరిస్థితుల్లో లేదా కొన్ని రకాల చికిత్సలకు ఆసుపత్రులు కార్డులను నిరాకరించినప్పుడు ఉద్యోగులు సొంతంగా డబ్బులు కట్టి చికిత్స పొందాల్సొస్తుంది. అలా ఖర్చు చేసిన సొమ్మును తిరిగి ప్రభుత్వం నుండి పొందే వెసులుబాటునే రియంబర్స్‌మెంట్ అంటాము. ఈ సౌకర్యం మార్చి 31, 2024తో ముగిసిపోవడంతో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. అయితే ప్రభుత్వం ఇటీవలే జీఓఆర్‌టీ నంబర్ 449 డేటెడ్ ఆన్ 19th July 2024 ద్వారా ఈ రియంబర్స్‌మెంట్ గడువును ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు పొడిగింపులు చేస్తూ ఉత్తర్వులైతే జారీ చేసింది. మరి దీనివల్ల కార్డు పనిచేయని పక్షంలో మీరు ఖర్చు చేసిన వైద్య ఖర్చుల క్లెయిమ్‌ను కూడా చేసుకునే అవకాశం అయితే మరో ఏడాది పాటు అందుబాటులోకైతే వచ్చింది. ఇది ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కు ప్రభుత్వం ఇచ్చిన ఒక గొప్ప భరోసా అని అయితే చెప్పవచ్చు. చివరగా పెన్షనర్లు ఖచ్చితంగా పాటించవలసిన ఒక ముఖ్యమైన నిబంధన గురించి తెలుసుకోవాలండి. ఉద్యోగ విరమణ తర్వాత కార్డు మార్పు చాలా అవసరం అన్నమాట. చాలామంది ఉద్యోగులు పదవి విరమణ చేసిన తర్వాత తమ పాత ఎంప్లాయీ హెల్త్ కార్డునే వాడుతూ ఉంటారు. కానీ నిబంధనల ప్రకారంగా రిటైర్ అయిన తర్వాత మీ యొక్క పాత ఎంప్లాయీ కార్డు కేవలం 6 నెలల వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆ గడువులోపు మీరు దాన్ని తప్పనిసరిగా పెన్షనర్ హెల్త్ కార్డ్ కింద మార్చుకోవాలి. అలా చేయకపోతే మీ కార్డు శాశ్వతంగా బ్లాక్ అయ్యే ప్రమాదమే ఉంది. ఈ మార్పు కోసం మీరు దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళినప్పుడు మీ యొక్క పీపీఓ కాపీ, ఆధార్ కార్డు జిరాక్స్, మీ చివరి నెల పే స్లిప్ మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను వెంటనే తీసుకెళ్ళాలి. ఇవన్నీ ఈ 4 డాక్యుమెంట్స్‌ను తీసుకెళ్ళాలి మీ సేవకి. అక్కడ మార్పించుకోవచ్చు. మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్ కూడా మీ దగ్గర ఉండేలా చూసుకోండి. ఎందుకంటే అక్కడ వచ్చే ఓటీపీ ద్వారానే మీ అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతుంది. సో, మీ సేవ వారు వివరాలను అప్‌లోడ్ చేసిన తర్వాత మీ కొత్త పెన్షన్ ఐడీ కార్డ్‌ను ప్రింట్ తీసిస్తారు. ఇది మీరు జీవితాంతం ఇంక వాడుకోవచ్చు పెన్షనర్‌గా ఉన్నంత కాలం. సో, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ముందుగా ట్రస్ట్ పేరు మార్పు, తర్వాత కొత్త హెల్త్ కార్డులను ఆహ్, డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కలిగింది. అలాగే ఒక ఈహెచ్ఎస్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని పెట్టుకోండి. అత్యవసర చికిత్సలకు పాత కార్డును కూడా మీరు తాత్కాలికంగా చూపించవచ్చు. జీవో నంబర్ 449 ద్వారా మెడికల్ రియంబర్స్‌మెంట్ సౌకర్యాన్ని పొడిగింపు చేశారు. పదవి విరమణ చేసిన 6 నెలలలోపు మీరు ఎంప్లాయీ హెల్త్ కార్డ్‌ను పెన్షనర్ హెల్త్ కార్డ్‌గా మార్చుకోవడం తప్పనిసరి. కార్డు మార్పు కోసం మీ సేవలో మీరు అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క పీపీఓ, ఆధార్, పేస్లిప్, లాస్ట్ పేస్లిప్ అలాగే మీ యొక్క మొబైల్ ఫోను తీసుకెళ్ళవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ తాజా అప్డేట్ ఈహెచ్ఎస్ సంబంధించి. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.